హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరిగ్గా 24 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో విడుదలైన గ్లాడియేటర్ సినిమా ఓ సంచలనం. కథ పరంగా, కథనం పరంగా, మరీ ముఖ్యంగా టెక్నికాలిటీస్ పరంగా ఆ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ఆ చిత్రరాజానికి సీక్వెల్గా వచ్చిన సినిమా గ్లాడియేటర్ 2. మరి ఈ సీక్వెల్ మొదటి భాగం స్థాయిలో ఉందా, అదేవిధంగా ఆడియన్స్ను ఆకట్టుకోగలిగిందా అనేది ఇప్పుడు చూద్దాం. పోరాట భూమిలో మరణించిన గ్రేట్ గ్లాడియేటర్ మ్యాక్సిమస్ అంటే రసెల్ చిన్న కొడుకు లూసిల్లా అంటే పాల్ మెస్కాల్ యుద్ధ ఖైదీగా రోమ్ నగరానికి తీసుకురాబడతాడు. అతడి యుద్ధ వృత్తి చూసిన వాళ్ళందరూ అవాక్కవుతారు. అయితే మార్కినస్ అంటే డెంజల్ వాషింగ్టన్ తన రాజకీయ ఎదుగుదల కోసం లూసిల్లాను వాడుకొని రోమ్ పరిపాలనలో అంతర్యుద్ధానికి తెరలేపుతాడు. మార్కినస్ రాజనీతిని లూసిల్లా తన యుద్ధ నీతితో ఎలా గెలిచాడు, అందుకోసం ఏం కోల్పోవాల్సి వచ్చింది అనేది గ్లాడియేటర్ 2 కథాంశం. ఇక సినిమాలో లెక్కకు మిక్కి ఆర్టిస్టులు ఉన్న అందరికంటే ఎక్కువగా అలరించింది మాత్రం డెంజల్ వాషింగ్టన్. ఇప్పటి వరకు హీరోగా మాత్రమే చూసిన అతన్ని నెగటివ్ రోల్లో చూడడం చాలా కొత్తగా ఉంది. అతడి క్యారెక్టర్ ఆర్క్ కూడా భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇక కొత్త తరం గ్లాడియేటర్గా పాల్ మెస్కాల్ ఒదిగిపోయినప్పటికీ ఆ పాత్ర గొప్పతనానికి న్యాయం చేయలేకపోయాడు అనిపిస్తుంది. కోనీ నెల్సన్ మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. పిచ్చి మహారాజుల్లాగా జోసెఫ్ కిన్, ఫ్రెడ్ హచ్చింగర్ ఆకట్టుకోగా ఫౌదా సిరీస్ ఫేమ్ లియో రాజ్, పెడ్రో పాస్కల్ తదితరులు పోషించిన పాత్రలకు గౌరవం తీసుకొచ్చారు. ఇక గ్లాడియేటర్ ఓ విజువల్ వండర్. సీక్వెల్తో కూడిన అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలనే ధ్యేయంతో మొదటి సినిమాకి సినిమాటోగ్రాఫర్గా బాధ్యతలు నిర్వర్తించిన జాన్ మథీసన్తోనే ఈ సీక్వెల్కి కూడా సినిమాటోగ్రఫీ చేయించడం వల్ల క్వాలిటీ పరంగా అదే స్థాయి అవుట్పుట్ వచ్చింది. సినిమాటోగ్రఫీ, సీజీ వర్క్ మంచి సింక్లో ఉండడంతో వెతికి పట్టుకుందామనుకున్న విజువల్స్ పరంగా ఒక్క లోటు కనిపించలేదు. రోమ్ నగరాన్ని రీక్రియేట్ చేసిన విధానం, సెట్ వర్క్ అండ్ అలాగే ఆర్ట్ వర్క్ వంటివన్నీ అద్భుతంగా ఉన్నాయి. టెక్నికల్గా వేలెత్తి చూపే అంశం ఒక్కటి కూడా లేదు. దర్శకుడు రిడ్లీ స్కాట్ తనదైన శైలి నైపుణ్యంతో గ్లాడియేటర్ 2ను కథా కథనాల కంటే మిన్నగా ఎమోషన్తో ఎక్కువగా నడపడానికి ప్రయత్నించాడు. అసలు గ్లాడియేటర్ ఎవరు అనే విషయం రివీల్ అయ్యే వరకు పర్వాలేదు, కానీ రివీల్ అయ్యాక సదరు డ్రామా బోర్ కొట్టింది. పీరియాడిక్ సినిమాల్లో ప్రతి క్షణం ఫైట్ సీక్వెన్స్ల కంటే డ్రామాతో ఎక్కువగా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో రిడ్లీ స్కాట్ ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఆడియన్స్ను ఆకట్టుకునే రైనో ఫట్ సీక్వెన్స్ మాత్రం కంపోజ్ చేసిన విధానం బాగుంది. అలాగే షార్ట్ కంపోజిషన్ పరంగా అలరించే అంశాలు చాలా ఉన్నప్పటికీ ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టే అంశాలు మాత్రం పెద్దగా లేకుండా పోయాయి. అందువల్ల దర్శకుడిగా అలరించిన రిడ్లీ స్కాట్ కథకుడిగా ఆకట్టుకోలేకపోయాడు. అందుకే హాలీవుడ్ ప్రీమియర్స్ నుంచి 2000 సంవత్సరంలో విడుదలైన గ్లాడియేటర్ కంటే తక్కువ రేటింగ్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా 17 బిలియన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ఏ మేరకు సదర్ బడ్జెట్ను రిటర్న్ తీసుకొస్తుంది అనేది $1 బిలియన్ ప్రశ్న. ఇక అన్నిసార్లు విజువల్ బ్యూటీ వర్కౌట్ అవ్వదు. విజువల్కు మించిన ఎమోషన్ ఉండాలి. అప్పుడే ఆ విజువల్స్ను బాగా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. లేదంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గ్లాడియేటర్ 2 విషయంలో కూడా అదే జరుగుతోంది. భారీ కాస్టింగ్, అత్యద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ సరైన ఎమోషన్ పండకపోవడంతో ఓ రెగ్యులర్ డ్రామాగా మిగిలిపోయింది ఈ సినిమా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.